న్యూస్ అన్నా డీఎంకే శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. జయ ఆరోగ్య పరిస్థితితో పాటు జయకు ఏదైనా జరిగితే అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. శాసనసభాపక్ష నేతగా పన్నీర్ సెల్వంకే మద్దతు తెలిపినట్టు తెలిసింది. ఇప్పుడు కొద్దిమంది ముఖ్య నేతలు సమావేశం జరుగుతోంది. తమిళనాట తాజా రాజకీయ సమీకరణలపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్థితి ఏంటి? ఎలాంటి సమావేశంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకునే దిశగా సాగుతున్నారు? గత 75 రోజులుగా చాలా స్తబ్దుగా ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాలు మరొకసారి ఈరోజు కొద్దిగా మరింత ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నా డీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ ఫామ్ అయిపోయి తర్వాత పాలన కొనసాగుతున్న నేపథ్యంలో జయలలిత సెప్టెంబర్ 22, 2016 మధ్యాహ్నం 4 గంటలకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం ఏదైతే ఇక్కడ అపోలో హాస్పిటల్ ముందు ఉన్నామో ఈ క్షణం వరకు కూడా తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఈ అపోలో ఆసుపత్రి చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పవచ్చు. దాదాపు అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలతో పాటు పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కేవలం ఈ ఆసుపత్రి చుట్టూనే తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం 75 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ప్రసాద్. ఈ రోజు మాత్రం ఎందుకంటే గత 24 గంటల్లో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం అంతా తమిళనాడు రాజకీయాలని అలాగే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ యొక్క భవిష్యత్తును కూడా ప్రశ్నించే స్థాయికి గత 24 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైనట్టుగా అన్నా డీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ఇది రాజ్భవన్ నుంచి గవర్నర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రకారమే ఈ యొక్క సమావేశం జరిగిందని కూడా మనకున్నటువంటి సమాచారం. మొదట 2015 ఎలక్షన్స్ జరిగినప్పుడు మే 16 ఎలక్షన్స్ జరిగినప్పుడు అందులో భాగంగా తమిళనాడుకు సంబంధించి అన్నా డీఎంకే పార్టీ ఎన్నడూ లేని విధంగా ఒక పార్టీ రెండోసారి విజయవంతంగా ఎన్నుకోవడం రికార్డుగా జయలలిత రికార్డులకు ఎక్కింది. అప్పుడు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగకపోవడంతో మొన్న నవంబర్ 19వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు కూడా 3 స్థానాలు కూడా తంజావూరు, ఆ తర్వాత మిగిలిన 2 ప్రాంతాలు కూడా అక్కడ కూడా ఎన్నికలు జరగడంతో అక్కడ అన్నా డీఎంకే పార్టీ కూడా ఆ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో 134 నుంచి 137 అసెంబ్లీ స్థానాలకు అన్నా డీఎంకే చేరుకుంది. దాదాపు 118 మ్యాజిక్ ఫిగర్ ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ కూడా 93 స్థానాలతో డీఎంకే ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇలా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి ఈ 2 ద్రవిడ పార్టీల మధ్య అధికారం చేతులు మారుతున్న నేపథ్యంలో ఈసారి కంటిన్యూగా వచ్చినటువంటి పరిస్థితితో జయలలిత ఒకసారిగా ఆనందానికి గురయ్యారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కూడా ఒక అజెండా కూడా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దాంతో ఇక్కడ పాలన అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా జనం భావించిన సందర్భం గతంలో నెలకొంది. అయితే సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 4 గంటల నుంచి అప్ టు డేట్ వరకు కూడా మొత్తం తమిళనాడు రాజకీయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి అన్నదానికి అలాగే ఈ ట్రెండ్కి సంబంధించినటువంటి ఈ జనరేషన్ కూడా ఇదో పెద్ద ఎగ్జాంపుల్గా కూడా ఉండే అవకాశం ఉంది కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు జరిగినటువంటి సమావేశం ప్రకారం మనకున్నటువంటి సమాచారం అయితే దాదాపు తమిళనాడు యొక్క జయలలిత మినహా మిగిలిన అందరు ఎమ్మెల్యేలు కూడా మిగిలిన 136 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి కూడా పూర్తి స్థాయిలో హాజరు కావాలని నిన్ననే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అంటే నిన్న అర్ధరాత్రి మౌఖికంగా అయినటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఏది కూడా రాతపూర్వకంగా లేనటువంటి ఆదేశాలు. సో వీళ్ళంతా కూడా రాజ్భవన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు సమావేశమై తమిళనాడు భవిష్యత్ సీఎంగా పన్నీర్ సెల్వంని ఎన్నుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి తమిళనాడులో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి చెన్నైలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సిచ్యుయేషన్. తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీకి సంబంధించి భవిష్యత్తులో ఎవరు నడపబోతున్నారు అన్నది దానిపైన మొత్తం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న ప్రాంతంలో ఎంతో కష్టపడి రెండోసారి వచ్చినటువంటి ఈ పార్టీని వేరే ప్రతి రాజకీయాలకు బలి కాకుండా ఉండాలంటే ఎవరో ఒకరు ముఖ్య నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా పన్నీర్ సెల్వంకే బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. పన్నీర్ సెల్వం దాదాపు రికార్డు పరంగా చూసుకుంటే ఇప్పటికీ 2 సార్లు సీఎంగా చేశారు. జయలలిత 2 సార్లు జైల్లో ట్యాన్సీ భూముల కేసుల్లో కానీ అలాగే అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన రాముడికి భరతుడు ఎంత చేశారో అలాగే అమ్మ భరతుడిగా ఇక్కడ ఆయన కీర్తించడం జరుగుతుంది. అలాగే సో పన్నీర్ సెల్వంకు సంబంధించి కొత్తగా చెప్పేది ఏమీ లేకపోయినా కానీ ఆయన ఈ రానున్న రోజుల్లో మాత్రం తమిళనాడుని లీడ్ చేయబోతున్నటువంటి సీఎంగా భావించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రకటన కూడా రానున్న అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. అయితే పార్టీకి సంబంధించి ఎలా జరగబోతుంది? పార్టీ కేవలం ఒక వ్యక్తి ఆధారంగా నడిచినటువంటి పార్టీ. గత 30 ఏళ్ల కిందట ఎంజీఆర్ చరిష్మాతో వచ్చినటువంటి పార్టీ. ఆ తర్వాత మధ్యలో
పాటు జానకి రామచంద్రన్ చేతిలో ఉన్నటువంటి ఈ పార్టీ ఆ తర్వాత జయలలిత హస్తగతం చేసుకొని కాంగ్రెస్ పొత్తుతో సీఎం అయినటువంటి అన్నా డిఎంకే పార్టీ ఇలా చరిత్ర సృష్టించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ భవిష్యత్తులో ఏ ఇబ్బందులు పాలు కాకుండా ఉండాలంటే మరో 4 ఏళ్ల పాటు, ఎందుకంటే 2015 మే 16వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పార్టీ మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇంకా 4 ఏళ్ల పాటు ఈ యొక్క ప్రభుత్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది ఇంకా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ పార్టీని దిశానిర్దేశం చేయడానికి కూడా ఒక నాయకుడు అవసరము, నాయకురాలు అవసరం అన్న దానిపైన కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్సెల్వం అమ్మ లేనప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ బాధ్యతలు చేపట్టి వాటిని సక్సెస్ఫుల్గా చేసి అమ్మ దగ్గర మంచి ఒక భక్తుడుగా ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే పార్టీని నడిపించేటువంటి కెపాసిటీ మాత్రం వీళ్ళలో ఎవరికి కూడా లేదన్నది ఓపెన్ సీక్రెట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో కొన్ని జరిగాయి. ఏదైతే క్రౌడ్ పుల్లర్, ఏదైతే జనాన్ని ఆకర్షించేటువంటి నాయకుడు ఈ పార్టీ కావాలి. ఎందుకంటే ఈ పార్టీ ప్రారంభం నుంచి కూడా జనంలో నుంచి వచ్చినటువంటి నాయకుడే, జనంలో నుంచి వచ్చేటువంటి నాయకురాలే ఈ పార్టీని నడుపుతుంది. ఎందుకంటే ఎంజీఆర్ కావచ్చు, ఆ తర్వాత జయలలిత కూడా కావచ్చు. సో 30 ఏళ్ళ ఈ పార్టీలో 40 ఏళ్ళ వసంతం ఉన్నటువంటి ఈ పార్టీలో సో రానున్న రోజుల్లో ఎవరు లీడ్ చేసి అంత మాస్ క్రౌడ్ పుల్లర్ ఉన్నటువంటి లీడర్ కావాలన్నది మాత్రం చెప్పవచ్చు. అయితే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇది ఎంతవరకు వాస్తవమో కాదు, కానీ జయలలితకి చాలా దగ్గరగా ఉన్నటువంటి నెచ్చెలి శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా అపాయింట్ చేస్తారా, లేకపోతే సొంతంగా నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే ఓ పన్నీర్సెల్వము వీళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా బయట ఉన్నటువంటి జనాలు కూడా తెలియదు. అయితే అమ్మ స్థానంలో మిగతా వారిని ఊహించుకోవడం చాలా కష్టం కనుక ఈ నిర్ణయం మాత్రం ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉంది, ఇది ఒక ప్రచార దశలోనే ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఓ పన్నీర్సెల్వంకి సంబంధించి తమిళనాడు సీఎంగా ప్రకటించే ఒక ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రావచ్చు. ఆ తర్వాతనే ఏదైనా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా అపోలో ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు కూడా ఈ యొక్క ప్రెస్ రిలీజ్లు కూడా కొద్దిగా డిలే అవుతున్నటువంటి మాట వాస్తవం. ఈ రోజు సాయంకాలం కొద్దిసేపటి కిందట జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్ చేయడానికి కూడా డాక్టర్ల పర్యవేక్షణలో జయలలిత ఇంకా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అన్నది కూడా కొద్దిగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాజకీయాల పరంగా చూస్తే తమిళనాడులో కొత్త అంకం మొదలు కాబోతుంది. జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి లేనటువంటి పార్టీ. అంటే గతంలో కూడా కామరాజ్ నాడారు, అన్నాదురై చేసినటువంటి సీఎం తర్వాత ఒక వ్యక్తి ఇలా పాపులర్ పబ్లిక్లో నుంచి వచ్చి ఒక పాపులర్గా మోస్ట్ పాపులర్ అయినటువంటి వ్యక్తి సీఎం కాకుండా కేవలం అమ్మ మీద భక్తితో ఉన్నటువంటి వ్యక్తి సీఎం కావడం అన్నది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోబోతుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాజ్భవన్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. ఇవన్నీ కూడా జరగడానికి కొన్ని గంటల సమయం ఉంది. అది ఈ రోజు కావచ్చు, రేపు కూడా, బట్ ఈ రోజు రాత్రి లేదంటే రేపు కూడా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకటనలు వచ్చిన తర్వాతనే అన్నా డిఎంకే అధినేత్రి జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి బులెటిన్లను కూడా నిదానంగా విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఇక్కడ అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఆ తర్వాత వారికి గైడ్లైన్స్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి నుంచి కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా చూస్తే తమిళులు కొత్త రాజకీయ నేతలను చూడబోతున్నారు. పాతగా 2 సార్లు సీఎం చేసినటువంటి వ్యక్తి మాత్రం అధికారికంగా సీఎంగా మారబోతున్నారు అనేది మాత్రం ఒప్పుకోవాల్సిన నిజం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరిగింది గత 24 గంటలుగా ఏం జరిగింది? సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ఓ రకంగా ఉన్నటువంటి వాతావరణం గత 24 గంటల నుంచి మారడానికి గల కారణాలు ఏమున్నాయి? అసలు ఇక్కడ తమిళనాడులో రాజకీయాలను కానీ అలాగే మొత్తం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థనే డిసైడ్ చేయబోతున్నటువంటి నిర్ణయం ఏం జరిగిందన్న దానికి సంబంధించి కూడా మనతో ఉన్నటువంటి మన కొలీగ్ విజయ్ అందిస్తారు. 24 గంటల్లో ఏం జరిగింది, ఆ 24 గంటల ప్రభావం తమిళ రాజకీయాలతో పాటు తమిళనాడు రాష్ట్రం పైన ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి కూడా విజయ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఓవర్ టు విజయ్. థ్యాంక్ యూ దినకర్ చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రాజకీయ సినారే అటు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలతో పాటు మొత్తం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఈ 3 నెలల్లో జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ సినారిని ఆ విధంగా చూస్తే ఇక్కడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్తో పాటు ఇప్పుడు ప్రజెంట్ జయలలిత ఆరోగ్య పరిస్థితి మీదే మొత్తం రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ఓవైపు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కొన్ని నెలలుగా అదేవిధంగా నెల రోజుల పాటు నుంచి కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా నోట్ల రద్దు, అదేవిధంగా నోట్ల మార్పిడి, అదేవిధంగా పన్నులు, బంగారం మీద పన్ను, ఇలాంటి అనేక రకమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ తమిళనాడులో మాత్రం కేవలం అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధాన చర్చ ఇక్కడ అందరి మధ్య కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 22న దాదాపుగా 75 రోజుల కిందట అమ్మ ఆరోగ్యం క్షీణించి ముఖ్యంగా అంటే తీవ్ర అస్వస్థతతో, జ్వరంతో, డిహైడ్రేషన్తో బాధపడుతూ నేరుగా వెహికల్లో వచ్చి నడుచుకుంటూ
నడుచుకుంటూ లోపలికి హాస్పిటల్ లోపలికి వెళ్ళినటువంటి అమ్మ దాదాపుగా 75 రోజుల తర్వాత ఈ దశకు చేరుకోవడం అనేది మాత్రం నిజంగా డిఎంకే సంబంధించినటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు వీరందరూ కూడా జీర్ణించుకునేటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారిగా జయలలిత అంటే ఒక్కసారిగా పురచిత అలవైగా పిలుచుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు వాసులు అదేవిధంగా అమ్మ అభిమానులు దాదాపుగా ఆమెను వరుసగా దాదాపుగా సీఎం రెండోసారి ఇప్పుడు తమిళనాడు రాజకీయ చరిత్రలోనే లేని విధంగా ఒక సీఎం మళ్ళీ రెండోసారిని వరుసగా గెలిపించినటువంటి చరిత్రను రికార్డునిచ్చినటువంటి అన్నా డిఎంకే కార్యకర్తలు అదేవిధంగా తమిళనాడు ప్రజలు విజయాన్ని మర్చిపోకముందే కేవలం 3 నెలల వ్యవధిలోనే ఒక్కసారిగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులందరూ కూడా తలకిందులయ్యని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 22న ఇక్కడ అనారోగ్యంతో ఈ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో గ్రీమ్స్ రోడ్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి జయలలిత ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో మొత్తం మీద అంతటా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తలకిందులయ్యని చెప్పుకోవచ్చు. అమ్మకు అనుకూలుడుగా ఉన్నటువంటి అమ్మకు అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ కూడా దాదాపుగా 75 రోజులుగా ఒక రకంగా పాలనా వ్యవస్థ కొంతమేర ఇక్కడ స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రజా ఆకర్షణ పథకాలతో అమ్మ ఇక్కడ తమిళనాడులో రెండోసారి సీఎంగా ఆమె ఎన్నికల్లో దిగి గెలవడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయ విధంగా అమలయ్యే విధంగా ఆమె ఒక వ్యూహరచనతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితి జరగడం మొత్తం అన్నా డిఎంకే అభిమానులు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా కార్యకర్తలతో పాటు తమిళనాడు వాసులను కూడా అమ్మ అభిమానులు కూడా ఎంతో కలవరపాటు చేసేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే దాదాపుగా 75 రోజుల పాటు జరిగినటువంటి అమ్మ జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి జరిగినటువంటి పరిణామాలు ఒక ఎత్తు అయితే నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పుడు 7 గంటల 30 నిమిషాల వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 75 రోజుల పాటు జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అంటే ఆమె మొదట శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది, ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, అది తిరిగి సాధారణ స్థితికి రావడానికి కొంత ఇబ్బంది పడుతుంది అనేటువంటి అనేక బులెటిన్స్ రూపంలో వైద్యులు ఇస్తున్నట్టు. తర్వాత అమ్మ వెంటిలేటర్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి వస్తుంది, ఆ తర్వాత ఆమెకి తిరిగి ఇంటికి వెళ్ళడమే తరువాయి అనేటువంటి ప్రకటనను ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి ప్రకటించినటువంటి మరుసటి రోజే ఆమె నేరుగా గుండెపోటుకు గురైన వెంటనే ఆమెను సాధారణ వార్డు నుంచి ఇక్కడ నేరుగా ఐసీయూ యూనిట్కి తరలించారనేటువంటి వార్త ఒక్కసారిగా నిన్న అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో ఒక్కసారిగా మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి ఆ ప్రజానీకం అంతా మరొకసారి ఉలిక్కిపడినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి దాదాపుగా 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే హైడ్రామా కొనసాగుతుందని చెప్పుకోవాలి. రాత్రి ఒక్కసారిగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా హుటాహుటిన ఇక్కడ చేరుకోవడం, అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్ అదేవిధంగా తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు నేరుగా ముంబై నుంచి ఇక్కడ ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకొని నేరుగా ఆయన అమ్మ ఆరోగ్యానికి జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంత్రులతో భేటీ ఆయన ఒక నిర్ణయాన్ని వెలువరించాలని చెప్పి దిశానిర్దేశాన్ని ఆ పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ఆ పార్టీ మంత్రులకి ఆయన ఇచ్చినట్టుగా సమాచారం కూడా ఉంటుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా పరిణామాలు మరింత వేగంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిన్న రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్కి ఆ తర్వాత ఇవాళ రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్కి చాలా తేడా మార్పు ఉందని కూడా చెప్పుకోవచ్చు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొంత క్రిటికల్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ స్టాఫ్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం వివరించినప్పటికీ ఆ తర్వాత ఎవరైతే ఇప్పటివరకు కూడా వైద్యం అందించినటువంటి డాక్టర్లు నేతృత్వం వహించినటువంటి లండన్ వైద్యుడు రిచర్డ్ మాత్రం ఆయన భిన్నంగా దానికి చెప్పడం, అదేవిధంగా అంటే ఇక మీదట ఆరోగ్యం ఎలా ఉండబోతుందో అదేవిధంగా వైద్యానికి ఆమె శరీరం ఎలా సహకరిస్తుందో అనేటువంటి కొంత అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం, దేవుడు ఆశీస్సులు కూడా ఆమెకు ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని ఆయన ప్రకటన రూపంలో జారీ చేయడం, ఆ తర్వాత హాస్పిటల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఒక విభిన్నమైనటువంటి ప్రకటన చేయడం, ఆ తర్వాత బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అమ్మకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి మీద పరోక్ష వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా 6 గంటల పైన హైడ్రామా ఉంటుంది ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడుతుండడంతో మొత్తం తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఇవాళ సాయంత్రం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అపోలో ప్రాంగణం అంతా కూడా అన్నా డిఎంకే కార్యకర్తలతో నిండిపోవడంతో అదే స్థాయిలో 6 గంటల సమయంలో ఒక కీలకమైనటువంటి ఒక వదంతు ఇక్కడ వ్యాపించడంతో ఈ లోకల్ గా ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని న్యూస్ ఛానల్ ఒక దురదృష్టకమైనటువంటి సంచలనమైనటువంటి వార్తను అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్తను వెలువరించడంతో ఒక్కసారిగా ఇక్కడ అభిమానుల ఆగ్రహవేశాలన్నీ కూడా కట్టలు తెంచుకున్నాయి. దాంతో ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితి అంతా కూడా తలకిందులైపోయింది. పోలీసులు కూడా ఎవరిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి చేకూరిందని చెప్పుకోవచ్చు. వెంటనే అప్రమత్తమైనటువంటి ఆసుపత్రి వర్గాలు అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం నేరుగా అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి
ముఖ్యులు అందరూ కూడా సమావేశం వెంటనే అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అలాంటి అవాంఛనీయ దురదృష్టకరమైనటువంటి వార్త సంభవించలేదని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి తదుపరి సమాచారాన్ని ఇస్తామనేటువంటి పరోక్ష నిర్ణయాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనా నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా అనేక అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వచ్చిన తర్వాత ఒక ప్రకటన దీని మీద ఉంటుందని చెప్పి కూడా మొత్తం అటు తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రభుత్వ వర్గాలతో పాటు పార్టీ అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు కూడా ఎదురు చూసినప్పటికీ వెంకయ్యనాయుడు నేరుగా ఇక్కడికి వచ్చి ఆయన దాదాపు అర్ధగంట పాటు ఇక్కడే ఉండి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా మంత్రులతో ఆయన ఆ సమావేశం నిర్వహించిన తర్వాత కూడా ఆయన నేరుగా ఎక్కడ మీడియాతో మాట్లాడడం కానీ అదేవిధంగా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయకుండా ఆయన వెనుదిరగడంతో మళ్ళీ ఇక్కడ అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు అదేవిధంగా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది జయ అభిమానులలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలో కంటిన్యూ అవుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇవాళ రాత్రికి ఏదన్నా హాస్పిటల్కి సంబంధించినటువంటి అపోలో హాస్పిటల్కి సంబంధించిన ప్రకటన ఏదన్నా వెలువడుతుందా, లేదంటే బులెటిన్ అంటే హెల్త్ బులెటిన్ ఏమన్నా వెలువడుతుందా, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉండబోతుంది అనేటువంటి క్లారిటీ అయితే లేనప్పటికీ దీనికి సంబంధించి తదుపరి ఇవాళ రాత్రి ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేటువంటి విషయం మీద మాత్రం పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా అయితే అమ్మ అభిమానులు ఈ విధంగా హాస్పిటల్లో ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎక్కడ మనం చూసుకోవచ్చు భారీ స్థాయిలో ఇటువైపు గ్రీమ్స్ రోడ్డుకి సంబంధించినటువంటి అన్ని ప్రధాన వీధుల్లో కూడా అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను తాము ఖచ్చితంగా వినాలి అనేటువంటి ఆశాభావంతో వీరందరూ కూడా ఇక్కడ గంటల తరబడి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కదలకుండా వీరందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇవాళ రాత్రికి ఎలాంటి ఇక్కడ హైడ్రామా ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి విషయం మాత్రం ఇక్కడ ఒక క్లారిటీ లేనప్పటికీ మాత్రం అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఒక గంట 2 గంటల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదైనా అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ వైద్య బృందం నుంచి మాత్రం ఒక ప్రకటన ఉంటుందని చెప్పి కొంత సమాచారం ఉంటున్నప్పుడు కూడా అది ఎక్కడ కూడా అధికారికంగా దానికి సంబంధించి ధృవీకరించే పరిస్థితి లేదు. ఓవైపు జయ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఈ విధంగా మధ్య అనేక పరిణామాలు మారుతూ ఉండడం, ఒక ఎంతో హైడ్రామా నడుస్తుండడం, మరోవైపు అదేవిధంగా పొలిటికల్ సినారీకి సంబంధించి కూడా అటు అన్నాడీఎంకే పార్టీలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుండడంతో ఒకసారిగా తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు దేశ దృష్టిని ఆకర్షించాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తమిళనాడులో నెలకొన్నటువంటి జయ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్. ఎప్పటికప్పుడు జయలలిత ఆరోగ్యానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ తమిళనాడులో నెలకొంటున్నటువంటి రాజకీయ సినారే మారుతున్న పరిణామాల గురించి ఎన్టీవీ మీకు లైవ్ ద్వారా అప్డేట్ చేస్తూనే ఉంటుంది.